కన్నడ బిగ్ బాస్ గురించి చెప్పాలి అంటే సూపర్ డూపర్ టీఆర్పీ కలిగిన ఒక షో, రియాలిటీ షో బిగ్ బాస్. హిందీ తర్వాత కన్నడానికి అంత చాలా ఎక్కువ మంది ప్రేక్షకాదరణ ఉంది. అంటే దాదాపుగా నిన్న ఫైనల్స్ ముగిసిపోయాయన్నమాట. అక్కడ ఓటింగ్‌తో సహా బయట పెట్టడం జరిగింది. దాదాపుగా 5,75,75,00,000 మంది ఓట్లు వేశారు. అంటే చూసిన వాళ్ళు ఇంకా చాలా మంది ఉండొచ్చు. కానీ ఓట్లు వేసింది మాత్రం 5,75,00,000 మంది. అంటే ఆలోచించండి ఎంత గొప్ప గొప్పగా ఉంటుందనేది. అయితే ఇంకా ఎక్స్‌ట్రాగా చూసుండుండొచ్చు. అయితే నిన్న గ్రాండ్ ఫినాలే ముగిసిపోయింది. హనుమంత్ అనే వ్యక్తి బిగ్ బాస్ టైటిల్ విన్నర్ అయిపోయాడు. అయితే మ్యాటర్ ఏంటంటే ఈ బిగ్ బాస్ కన్నడ గురించి ఒక స్పెషాలిటీ ఉంది. అదేంటి అంటే ఈ బిగ్ బాస్ కన్నడంకి వైల్డ్ కార్డ్ ఎంట్రీగా శోభా శెట్టి వెళ్ళింది. దాదాపుగా 2 వారాల పాటు అక్కడుండి చాలా మంచి టఫ్ కంటెస్టెంట్ అని అందరూ అనుకున్నారు. కానీ హఠాత్తుగా ఏమైంది అంటే తన హెల్త్ ఇష్యూ రావటంతో ఇంకా కిచ్చా సుదీప తనని ఉండమని చెప్పినప్పటికీ కూడా తను ఉండకుండా నేను వెళ్ళిపోవాలి అని చెప్పేసి అక్కడి నుంచి బయటకొచ్చేసింది. అయితే మరి ఇంకా ఇప్పుడు మ్యాటర్ ఏంటి అంటే నిన్న గ్రాండ్ ఫినాలేలో మనకు తెలిసిన విషయం ఏంటంటే ఎలిమినేట్ అయిపోయిన కంటెస్టెంట్స్ అందరూ వస్తారు కదా! దానిలో ఎక్కడా కూడా శోభ రాలేదనమాట. అయితే కిచ్చా సుదీప కానీ, మిగతా వాళ్ళు కానీ ఎవ్వరు కూడా శోభ గురించి అసలు ప్రస్తావనే తీసుకురాలేదు. అయితే శోభ గనక కనీసం నిన్న కన్నడ బిగ్ బాస్‌కి వెళ్ళుండుంటే తనకొక మంచి గుర్తింపు వచ్చుండేది. అలా కాకుండా కనీసం తను అట్‌లీస్ట్ అంటే రీయూనియన్‌లో అయినా వెళ్ళుండుంటే బావుండేది. తన మీద పడ్డ ఒక బ్యాడ్ రిమార్క్ ఏదైతే ఉందో అంటే తను అక్కడ వేగలేకపోయింది. అక్కడ కిచ్చా సుదీప హోస్ట్‌ని తను తట్టుకోలేకపోయింది. ఇక్కడ నాగార్జున కాబట్టి తను పాడింది పాట అయిపోయింది. కిచ్చా సుదీప కాబట్టి అక్కడ అవ్వలేదు అన్నట్టుగా వ్యవహరించారు. దాని మీద ట్రోలింగ్ చేశారు కదా! అది కాస్త మొత్తం పోయి ఉండేది. మరి ఈ వీడియో గనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.